శ్రీ లలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీ లలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు శ్రీ లలిత రహస్య నామాల గురించి వివరిస్తున్నారు. అవునండి. అందులో రహస్యంగా ఉన్న ఫలితాలను కూడా వివరిస్తున్నారు. అవునండి. ఈరోజు ఏ నామము మాకు వివరిస్తారు, ఏ ఫలితం మాకు అందిస్తారు? ఫలితము నామము కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద ఫలితాలు ఉన్నాయి దీంట్లో మనకి. ఈసారి అయితే తొందరగా చెప్పండి. తప్పకుండాను. అంటే ముందు నామంలో అమ్మవారిని దర్శించిన అనుభూతి కలగటం అంటే అది చిన్న విషయం కాదు. అవునండి. ఎందుకంటే మనం మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేవరా చెప్పుకున్నాం. అది అమ్మవారిని దర్శించినటువంటి అనుభూతి కలగటం, అమ్మవారిని దర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నామపారాయణతో. మీరు మాకు అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా పంచదశి మంత్రాన్ని అంత తేలిగ్గా మాకు అందించారు. పంచదశి మంత్రం అండి అంత తేలికగా అందించే అవకాశాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకి ఇచ్చారు. నిజమండి. చక్కటి స్థూల రూప వర్ణనతో వారిని మెచ్చుకో. వారిని మనం సందర్భానుసారంగా నిజంగా వారికి వందనాలు. వసిన్యాది వాగ్దేవతలకు మనం ఎంతో రుణపడి ఉన్నామండి. వాళ్ళు ఎంత సునాయాసంగా మనకి ఆ నామాన్ని అందించారంటే, ఎందుకంటే ఆ పంచదశి మంత్రాక్షరాలని చదవటం అనేది చాలా పెద్ద విషయం గనక, అది చక్కగా ఉపాసన గురు ఉపదేశం ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం గనక, లేని వాళ్ళ సంగతి ఏంటని కూడా వజన్యాది వాగ్దేవతలు ఆలోచించారు. చక్కగా చాక్లెట్ని ఒక కాగితంలో ఇచ్చినట్టుగా ఇచ్చారు. మరి కలియుగంలో కూడా మానవులందరికీ వాళ్ళకి మోక్షం కావాలంటే ఏమిటి, అమ్మవారి మూల విద్య అయినటువంటి ఆ పంచదశి ఇద్దాము అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి వసిన్యాది వాగ్దేవతలు చెప్పడము, దానికి హయగ్రీవుడు అగస్త్యుడు కలిసి మనందరికీ అందించటము, ఇవాళ రోజున మనం ఇంత చక్కగా మంత్రాన్ని చెప్పుకోవడం, మీరు మాకు అందించడం, ఇదంతా కూడా ఏంటంటే ఆ కామాక్షిదేవి కరుణేనండి, మనకు వేరేదేమీ లేదు. సదాశివ కుటుంబ సభ్యులందరూ అదృష్టవంతులే. అందరూ అదృష్టవంతులే. ఇంత తేలికగా ఇంత వివరంగా అందించే మీరుండగా మాకేం తక్కువ? వివరించండి. తప్పకుండానండి. తర్వాత 72వ నామం కులామృతైక రసిక కుల సంకేత పాలిని. ఈ నామం కులామృతైక రసిక అనేది చాలా పెద్ద మాట అండి. కులామృతైక రసిక అంటే కులము అంటే సాధారణంగా మనం ప్రస్తుత ప్రపంచంలో వర్ణం దాంట్లో కులం, రకరకాల కులాలు ఉన్నాయి మనకి, ఆ కులాలు అనుకుంటాం. కానీ కుల అమృత రసిక అంటాం. అమ్మవారికి ఈ కుల అమృతాలు ఎందుకండి? విద్యామృత కులాలు కావాలి అమ్మవారికి. శ్రీ విద్యామృత కులాలు కావాలి. శ్రీ విద్యా కుల అమృత రసిక అమ్మవారు. ఎటువంటి నామత కులామృతైక రసిక అంటే మనం ఏదో అనుకుంటాం. అవునవును, ఒకటి అనుకుంటాం. నిజానికి కులములు అంటే ఈ పితృలోకాల్లో ఉన్నటువంటి కులాలు కొన్ని ఉంటాయి కదండి. అందరూ పైకి వెళ్ళాక పితృలోకంలోనే ఉంటారు కదా, అక్కడ కులం ఏముంది అంటే అక్కడ గోత్రాలు ఋషులు గోత్రాలు బట్టి ఉంటారు. కానీ పితృలోకం ఉందంటే మరణించిన వాళ్ళందరూ పితృలోకంలోనే ఉంటారు. ఆ పితృలోకంలో ఉండేటువంటి కులములు అంటే సంఘాలని అర్థం. కులము అంటే సంఘం. ఆ సంఘాలన్నీ ఉంటాయి. అదొక కులామృతైక రసిక అంటే ఎవరైనా మరణించిన వాళ్ళని స్మరించుకోవటం అనేది చాలా చక్కటి విషయము. ఆ పితృలోక స్మరణ అనేది ఒక అమృతం తాగినటువంటి భావనను ఇస్తుంది. అది వేరు విషయం. కానీ ఇక్కడ ఏంటంటే రెండో విషయమే మనం ప్రధానంగా చెప్పుకోవాలి. మీ మాటకి అడ్డొస్తున్నాను కాదు, మీరు పితృలోకాల్లో ఉన్న పితృదేవతలు అంటున్నారు, సంఘాలు అంటున్నారు, వాళ్ళని తలుచుకోవాలంటున్నారు. ఇప్పుడు నేటి సమాజంలో బతికున్న తల్లిదండ్రులకే కూడు గుడ్డ పెడతలేదు, ఇంకా పితృలోకంలో ఉన్న దేవతల్ని పెద్దల్ని తలుచుకునే వాళ్ళు తగ్గిపోతున్న కాలం. తగ్గిపోతున్నదండి. కాకపోతే నేను శ్రీలక్ష్మి గారు వాళ్ళని ఎలా ఉద్ధరించాలి? అమ్మవారు కూడా బాధపడుతూ ఉంటుంది, అయ్యో వీరు బతుకున్న తల్లిదండ్రులను చూసుకోవట్లేదు అని. ఇంకా పితృదేవతల్ని వారికి పిండా ప్రదానాలు ఇవన్నీ చెయ్యాలి అన్నది లేకుండా ఉన్నది, కొంతవరకే ఉన్నది. శ్రీలక్ష్మి గారు, మనం ఇక్కడ ఒక ప్రధానంగా ఒక విషయం చెప్పుకోవాలి. ఏమిటంటే అది పితృలోకంలో ఉన్నటువంటి వారిని
స్మరించుకోవటం, వారికి చేయవలసినటువంటి ఆబ్దిక అది విషయాలు ఇక్కడ భూలోకంలో చేయటం, పిండ ప్రదానం చేయటం ఏడాదికి ఒకసారి, ఇవన్నీ చేసేవారికి కూడా ఒక పూర్వజన్మ సంస్కారం ఉండాలి. పూర్వజన్మ సంస్కారం ఉండాలి. ఎవరికైతే పూర్వజన్మ సంస్కారం ఉంటుందో అమ్మవారు వాళ్ళ చేతనే పితృకర్మలు చేయిస్తుంది. మిగతా వాళ్ళందరూ పితృకర్మలు చేయకుండా వాళ్ళు కూడా పితృలోకాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి శాపాలు తాపాలు నష్టాలు ఉంటాయో అది మనకి పురాణాలు చాలా మటుకు చెప్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, తల్లిదండ్రులని చక్కగా చూసుకొని వాళ్ళు మరణించిన తర్వాత కూడా వాళ్ళకి పిండ ప్రదానం చేస్తూ ఏడాదికి ఒకసారి ఏ పుష్కరాలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళేసి వాళ్ళని స్మరించుకొని అక్కడ కూడా పిండ ప్రదానం చేసేవాడి జీవితము చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ జన్మలోనే కాదు, పై జన్మలో కూడా. ఈ జన్మలో పై జన్మకి అది ఎప్పుడైనా మనం చేసే పుణ్యం మనకి రిజర్వ్ బ్యాంకులో చేసిన పుణ్యము చెడని పదార్థం, అలా మనకి ఎప్పుడు చెడని పదార్థం లాగానే మనతోనే ఉంటుంది. కాకపోతే ఈ తల్లిదండ్రులకి ఇప్పుడు బతుకున్నప్పుడే తిండి పెట్టకుండా వాళ్ళని వెళ్ళగొట్టేసి వాళ్ళు మరణించిన తర్వాత కూడా మాకు సంబంధం లేదని ఆస్తుల గురించి పోట్లాడుకొని ఆ ఒక్కరోజు దహన కార్యక్రమం చేసే రోజున కూడా నానా ట్రబులు తల్లిదండ్రుల ఆత్మల్ని పెట్టిన వాళ్ళకి అది ఎలా ఉంటుందంటే వాళ్ళ పూర్వజన్మ సంస్కారం బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పుణ్యపాపాల బట్టి అమ్మవారు పితృకర్మలు వాళ్ళని చేయనివ్వదు. వాళ్ళకి అర్హత తీసేస్తుంది. అర్హత తీసేస్తుంది వాళ్ళకి. అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు మనకి కులామృతైక రసిక కుల సంకేత పాలన అన్నాము. ఈ కులము అంటే మనం సంఘము అని చెప్పుకున్నప్పుడు పితృలోకంలో ఉన్న సంఘాలు ఉంటే పైకి వెళ్తేనే అసలుకి అంటే భూలోకంలోనే చూడలేదు, పితృలోకంలో ఏం చూస్తారని మీరు బాధపడుతూ అడిగారు. అవునండి. ఆ పైలోకంలో వెళ్ళినప్పుడు చూసినప్పటికీ కింద లోకంలో ఉన్నప్పుడు చూడాలనుకున్న వాళ్ళకి అంటే తల్లిదండ్రులు మరణించినప్పుడు జీవించినప్పుడు కూడా చూడగలిగే సంస్కారము ఒక పూర్వజన్మ పుణ్యము. వారు ఈ జన్మలో సరిదిద్దుకోవాలంటే ఎట్లా? తప్పులు చేశారు, సరిదిద్దుకోవాలంటేనండి వాళ్ళకి అజ్ఞానం అనేది ఉన్నప్పుడు, వాళ్ళు జ్ఞాన మార్గంలోకి రానప్పుడు, పోయిన వాళ్ళకి ఇక్కడ పిండం పెడితే ఏం పోతుంది, వాళ్ళు తింటారా వచ్చి అని నన్ను నిలదీసి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ జ్ఞానం అంతేవరకు ఉంది అని నేను నవ్వుకుంటా, అంతవరకే. అంటే ఎప్పుడు కూడానండి లలిత సహస్రనామంలో ఒక మాట ఉంది, శఠులకి మూర్ఖులకి దూర్తులకి అజ్ఞానులకి లలితా సహస్రం ఉపదేశం చేయొద్దని చెప్పింది ఆవిడ. అమ్మవారే స్వయంగా చెప్పింది. మనకి ఉత్తరపీఠిక పూర్వపీఠిక ఉన్నాయి కదా. అవునండి. ఉత్తరపీఠికలో ఫలితం చూడండి, నా శఠః నా మూర్ఖః నా అపండితః నా బోధయేత్ అని ఉంటుంది. వాళ్ళకి చెప్పద్దు అని చెప్పింది అమ్మవారు, అంతే. ఏమంటే అపాత్ర దానం ఎప్పుడు మనం చేయకూడదు, పాత్రత నెరిగి దానం చేయాలి. తల్లిదండ్రులకి అన్నం నేను ఎందుకు పెట్టాలి, నేను కనమన్నానా? అయితే మీరు అన్నారు కదండి శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు ఇక్కడ భూలోకంలో ఉండగానే తల్లిదండ్రులకి పిడికాడు అన్నం పెట్టని లేని వాళ్ళు పైలోకాలకు వెళ్ళాక ఏం పెడతారు అని. అది పెట్టేవాళ్ళు వాళ్ళ పూర్వజన్మ పుణ్యం బట్టి పెడతారు. లేని వాళ్ళు అటువంటి పుణ్యం ఒకటి చేసుకోవచ్చు. మనం తల్లిదండ్రులని ఇక్కడున్నా పైనున్నా కూడా వాళ్ళని స్మరించాలి, వాళ్ళకి ఏడాదికోసారి పిండ ప్రదానం చేయాలి. మన దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళని మనతో పాటు అంటే దేవతల్లాగా చూసుకోకపోయినా మానవుల్లా చూస్తే చాలు తల్లిదండ్రులు ఈ రోజుల్లో. అంతే. దేవత మాతృదేవో భవ పితృదేవో భవ అనే రోజులు పోయినాయి. మామూలుగా వాళ్ళకి మానవత్వంతో వాళ్ళని చూస్తే చాలు, వాళ్ళని దేవతల్లాగా చూసినట్టే లెక్క ఈ రోజుల్లో. ఆ రకంగా తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. ఇప్పుడు మన నామానికి సంబంధించిన పట్టుకు కులామృతైక రసిక అనే నామం ఉందంటే అమ్మవారు కుల అమృత రసిక అంటే, తర్వాత కులామృతైక రసిక కుల సంకేత పాలిని ఉందిగా, ఆ కులాన్ని సంకేతం చేసేదాన్ని కూడా ఈవిడ పాలిస్తోంది. అంటే ఇది కూడా చాలా పెద్ద అర్థం. అంటే కులామృతైక రసిక అంటేనేమోనండి అమ్మవారు సహస్రార చక్రంలో ఉండి అక్కడ నుంచి అమృతాన్ని ఎప్పుడు స్రవిస్తూ ఉంటుంది. అయితే ఈ కులము అంటే ఏంటి, యాక్చువల్గా సుషుమ్నా నాడి అంటే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు సుషుమ్నా నాడిలో ప్రవహించేటువంటి ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తిని అంటే ఇడా పింగళ నాడి, ఇడా పింగళ ఈ నాడుల నుంచి ప్రవహించి మళ్ళీ మూలాధార చక్రం దగ్గరికి వచ్చి మూలాధార చక్రం నుంచి మళ్ళీ స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, మళ్ళీ సహస్రం, ఇలా వలయాకారంలో తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతున్నప్పుడు సహస్రార చక్రానికి వెళ్ళినప్పుడు అక్కడ కుల అమృత రసిక, సహస్రార చక్రంలో ఉద్భవించేటువంటి రాకాచంద్రుడు కురిపిస్తున్నటువంటి ఆ
సుధామృతం ఏది ఉంటుందో, సుధామృతం ఏది, ఆ సుధామృతం ఏదైతే ఉంటుందో దానికి ఆవిడ చాలా రసిక. అంటే కులామృతైక రసిక అంటే సహస్రార చక్రానికి వెళ్ళి అక్కడ కురుస్తున్నటువంటి అమృతం మీద అమ్మవారికి చాలా మక్కువ, చాలా ప్రీతి. ఎందుకంటే అక్కడే కదా ఆవిడ స్థానం ఉండేది. అందుకని కులామృతైక రసిక అంటే కుల సంకేత పాలిని. కుల సంకేత పాలిని అంటే ఏమిటంటే ఇప్పుడు ఈ షట్చక్రాలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు పాలిస్తూ సహస్రార చక్రానికి జీవుడిని తీసుకెళ్లేది. అంటే సాధకుడు ఈ చక్రాలన్నీ దాటి వెళ్ళాలి. మూలాధార చక్రం నుంచి 7వ చక్రమైన సహస్రార చక్రం వరకు సాధన ద్వారా వెళ్తూ ఉండాలి. ఆ వెళ్ళేటువంటి కుల సంకేత పాలిని ఎవరైతే సాధకులు ఆవిడిని సంకేతిస్తూ ఇదే సహస్రార చక్రం, ఇదే మూలం, ఇదే మోక్షం అని చెప్పి భావిస్తూ వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళందరినీ పాలించేది కూడా అమ్మవారే. కుల సంకేత పాలిని, కులామృతైక రసిక, కుల సంకేత పాలిని. అంటే ఇదంతా ఏమిటంటేనండి, చక్ర ప్రయాణం ఒకటి, శ్రీ విద్యా రహస్యాలని ఛేదించే విషయం ఒకటి, తర్వాత ఆత్మ ప్రయాణం అనేది మనం ఏ రకంగా చేస్తే కుల అమృత రసిక అనే నామానికి అర్థం తెలుసుకుంటాము అనేది. అంటే ఆత్మ ప్రయాణం మనది ఎట్లా ఉండాలంటే మనము అమ్మవారి లోకానికి వెళ్తే ఆ అమృత రసాన్ని ఎలా గ్రోలుతాం, అమ్మవారు అక్కడ ఉండి సహస్రార బిందువులతో ఎలా కురిపిస్తూ ఉంటుంది అమృతము అనేటువంటి విషయాన్ని కనీసం సాధన చేసి ఊహకి కొంచెం ఒక అనుగుణంగా పెట్టుకున్నా చాలు. వాళ్ళకి కులామృతైక రసిక అంటే ఏంటో తెలుస్తుంది. కుల సంకేత పాలిని కూడా అర్థం తెలుస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే కుండలిని తత్వంతో వివరించే విషయం. అందుకని ముందుగా కులామృతైక రసిక అన్న విషయాన్ని తీసుకుంటే మాత్రము ఏ అమృత రసం అయితే సహస్రార చక్రంలో ప్రవహిస్తూ ఉంటుందో దాని యందు ప్రీతి కలది అమ్మవారు. ఈ నామపారాయణ చేసినప్పుడు వారికి ఏమిటంటే, నిజం చెప్పాలంటే ఒక్క చక్రము యాక్టివేట్ అయినా వాళ్ళు వేరే లోకంలో ఉంటారండి. జన్మధన్యమే. అటువంటిది వాళ్ళకి మొత్తం షట్చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి సహస్రార చక్రానికి చేర్చుకుంటున్నారంటే వాళ్ళకి నా భూతో నా భవిష్యత్తు, ఇక పునర్జన్మ ఉండదు. మణిద్వీప నివాసులు అయిపోతారు, వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఈ నామపారాయణ బాగా చేసిన వాళ్ళకి మోక్షం అనేది అతి సులభంగా వారికి మార్గాన్ని చూపిస్తుంది. వాళ్ళు సాధన చేయటమే ఒకటి ఆలస్యం. మరణం కూడా చాలా కష్టమైందే కదండి వాళ్ళకి. మరణం కూడా సునాయాసంగా ఉంటేనే కదండి మనం. అంటే సునాయాస మరణం పొందటం అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉన్నట్టే మనం చెప్పుకోవాలి. లేకపోతే రోగాలతో తీసుకుని వాళ్ళ పాపకర్మ అంతా దగ్ధమయ్యే వరకు ఆ రోగరూపేణ తీసుకొని ఆ జన్మకృత పాపానం రోగరూపేణ పీడిత, తెలిసిందే కదా మనకి. పూర్వజన్మలో చేసిన పాపాలని ఈ రోగంలో పీడించబడి తీసుకుంటూ ఉంటాం మనం. అందుకని ఆ కర్మ దగ్ధమయ్యే వరకు కూడా రోగి అనుభవించవలసిందే, వెళ్ళవలసిందే. మీరు సునాయాస మరణం ఉందంటే పూర్వజన్మ సుకృతం అతనికి ఉన్నట్టు. సో ఈ నామపారాయణ చేయటం వల్ల సులభంగా మోక్ష సాధనకి ఒక దారి కనిపిస్తుంది వాళ్ళకి. ఆ రకంగా కులామృతైక రసిక, కుల సంకేత పాలిని అనే నామాన్ని పారాయణ చేయండి. చక్కగా మోక్ష సాధనకి మార్గాన్ని వెతుక్కోండి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన కంప్యూటర్ మాత ఎవరిని సెలెక్ట్ చేసిందో చెప్పండి. మన సిస్టమ్ అండి, కవిత, హైదరాబాద్ అండి. కవిత అనే ఆవిడని మన సిస్టమ్ సెలెక్ట్ చేసింది. కాకపోతే ఈ కవిత గారి దగ్గర నుంచి మన సదాశివ కుటుంబ సభ్యులందరూ కూడా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి అంటే, మనం ఏం చేస్తే పుస్తకం పొందుతాం అనే ఆరాటం నుంచి, అజ్ఞానం నుంచి కూడా బయటపడాలి ముందు. ఎందుకంటే మనము ప్రతి విషయానికి జ్ఞానపదంలో వెళ్ళటానికే లలితా సహస్రనామాలు చెప్పుకుంటున్నాం, అలాగే మూక పంచశతి కూడా చెప్పుకుంటున్నాం. ఈ అజ్ఞానం నుంచి బయటపడే విషయము పుస్తకం పొందటం విషయంలో కూడా మీరందరూ ఆలోచించుకోండి. పుస్తకం పొందాలంటే ఏం చేయాలి? మీరు లైక్ చేయటం అనేది మీకు తప్పదు, చేసినప్పుడే మీకు పుస్తకం చేతికి వస్తుంది. రెండోది, లైక్ చేయటం తప్పదు అంటే మిమ్మల్ని బలవంతంగా మేము ఏమీ అడగటం లేదు. మీరు ఈ ఛానల్ని బాగా ఇష్టపడే మాకు పుస్తకాల వరకు మమ్మల్ని మీకు అడిగే వరకు తీసుకొచ్చారు. ఈ ఛానల్ అంటే మీ అందరికీ ఎంత అభిమానమో మాకు తెలుసు. ఈ అభిమానాన్ని ప్రకటించటం మీరు మరి మీకు చేత కాదో లేకపోతే తెలియటం లేదో మాకు అర్థం కావట్లేదు. ఈ ఛానల్ని అభిమానిస్తున్నప్పుడు మీరు చేయాల్సిన విషయాలు 3 ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇవి చేత కానప్పుడు
ఫలితాన్ని ఆశించకండి. ఎందుకంటే ఎక్కడైనా సాధనమైన పనులు సమకూరు ధరలోన. మీకు పని చేత కాదు కానీ జీతం కావాలి అంటే ఎవరు ఇవ్వరు కదా ఏ ఆఫీస్లోనూ. అలాగే మన సదాశివ కుటుంబంలో మీరు చేయవలసిన విషయం ఏంటంటే మనం ఏం చేస్తే అమ్మవారి పుస్తకం మన ఇంటికి చక్కగా వస్తుంది, ఇది కూడా ఒక సాధన కదా అనుకోండి. మీ సాధనలో భాగంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. తర్వాత కామెంట్ మీకు అనిపించిన విధంగా చక్కగా పెట్టండి. అది విమర్శ అవ్వచ్చు, అభినందన అవ్వచ్చు, ఎలా చేసినా మేము రెండింటినీ సమానంగా స్వీకరిస్తాము. కాకపోతే మీ ప్రధాన కర్తవ్యం అనేది లైక్ చేయటము, సబ్స్క్రైబ్ చేయటము. మీరు మర్చిపోతే మాత్రం అమ్మవారి పుస్తకము అందటం సంగతి ఏమో పూర్తిగా కంప్యూటర్ లిస్టులోంచి మీరు పక్కకి తొలగిపోతారు. లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, కామెంట్ పెట్టడం అనేది పుస్తకం అందుకోవాలి అనుకున్న ప్రతి వారికి కూడా వారి రక్తంలో నాటుకుపోయే విధంగా మేము చెప్తున్నాము. ఇది మీరు బాగా జీర్ణించుకోండి, తర్వాతే ఫలితాలని ఆశించండి. విజయశ్రీ గారు, కామెంట్ పక్కన వారి పేరు, ఊరి పేరు కంపల్సరిగా వ్రాయాలి, పెట్టాలండి. అంటే మనము అన్నం తీసుకెళ్తున్నాము, చెంచా ఇస్తున్నాము, నోట్లో పెట్టడం కూడా మనమే చేస్తున్నాం అండి. వీళ్ళకి కొంచెం స్పూన్ ఫీడింగ్ తగ్గిద్దాం అనుకుంటారా శ్రీలక్ష్మి గారు నేను. అంటే మన వాళ్ళని వినేవాళ్ళంతా పాకే పసిపిల్లలు కారుగా, వీళ్ళకి స్పూన్ ఫీడింగ్ ఎందుకు? వీళ్ళు పెద్దవాళ్ళై పుస్తకాలు అడుగుతున్నారంటే వీళ్ళకి అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకోవడం వచ్చని మనం అనుకుంటున్నాం. కాకపోతే మరి పిన్ కోడ్ నెంబరు, అడ్రస్ ఇవ్వకుండా పుస్తకం కావాలని వాళ్ళు చీకట్లో కూర్చొని బాణం వేసినట్టుగా చేస్తున్నారు. ఇటువంటి అజ్ఞానం నుంచి బయటికి రండమ్మా మీరందరూ. ఎందుకంటే మనం జ్ఞానపదమైన విషయాలు చెప్పుకుంటున్నాము. ఈ జ్ఞానాన్ని నిజ జీవితానికి కూడా మీరు అన్వయించుకోండి. కాస్త కళ్ళు తెరిచి మనం ఏ ఛానల్ని అయితే ఏమేమి కోరుకుంటున్నామో ఆ ఛానల్ యొక్క బాగోగులు చూడాలి. ఆ ఛానల్లో ఉన్నటువంటి అమ్మలు మనకేం చెప్తున్నారని అర్థం చేసుకోండి, ఆకలింపు చేసుకోండి, ఆచరణలో కూడా పెట్టండి. అప్పుడు అమ్మవారు మీకు చాలా ప్రసన్నమవుతుంది. అమ్మ పుస్తకం ఒక్కటే కాదు ప్రధానం, అమ్మవారు ప్రసన్నం అవటం కూడా చాలా ముఖ్యం. ఆ ప్రసన్న రూపంలో పుస్తకం మీరు కావాలనుకుంటున్నారు కనుక ఆ పుస్తకాన్ని మీరు పొందే మార్గంలో మేము చెప్పినటువంటి నియమాల్ని కూడా మీరు పాటించవలసి వస్తుంది. పాటించడానికి ఆలస్యం చేయకండి, పుస్తకం త్వరగా పొందండి. శ్రీమాత్రే నమః. కవిత గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ అడ్రస్, పిన్ కోడ్ నెంబరు రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పక్కన పేరు, ఊరి పేరు వ్రాయండి. లేకపోతే కంప్యూటర్ మాత ఎవరి వీళ్ళని పక్కకు పెట్టేస్తుంది. అందులో పేరు, ఊరి పేరు తప్పకుండా వ్రాయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.